సార్ నేడు రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్లు సస్పెండ్ అవ్వడం చూస్తాం. ఏదైతే ముంబై సినీ నటి జత్వాని కాదంబరి జత్వాని కేసు విషయంలో ఈ రోజున ఐపీఎస్లో కూడా అధికారాన్ని మితిమీరి పనిచేశారు జగన్మోహన్ రెడ్డి కోసం అని చెప్పి చాలా ఆరోపణలు రావడంతో వాళ్ళు సస్పెండ్ అవ్వడం చూస్తాం. ఒక పక్క కుక్కల విద్యాసాగర్ కూడా ఈ రోజున అరెస్ట్ అవ్వడం, డెహ్రాడూన్లో ఎక్కడో డెహ్రాడూన్లో అరెస్ట్ చేయడం కూడా చూస్తాం. అంటే ముఖ్యంగా ఒక మహిళ పట్ల గత ప్రభుత్వంలో ఎలా నడుచుకున్నారనుకోవచ్చు అంటారు. అసలు ఏంటి సార్ ఈ కేసు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అట్లా ఏంటి సార్, యావత్ మంది ప్రజానీకానికి నమస్కారం తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. జగన్నాట సూత్రధారి అయినా ప్రజలకి రక్షణ కల్పిస్తామని, మహిళలకు రక్షణ కల్పిస్తామని, 30 రోజుల్లోని శిక్షలు చేస్తామని ఒక దిశ చట్టం తీసుకుని వచ్చామని, దిశ యాప్ చేశామని, దిశ పోలీస్ స్టేషన్లు కూడా పెట్టామని చెప్పి మహిళల పట్ల అపారమైన ప్రేమ చూపెట్టి, అందుకే కాదు పూర్తిగా మద్యం లేకుండా వచ్చి 2024లో వస్తామని మహిళలను వంశించినటువంటి ప్రథమ ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈవిడ కాదంబరి జత్వాన్ని మన రాష్ట్రంలోకి ఇది రావటం వెనుక చూస్తే ఈమె మీద ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జేఎస్డబ్ల్యూ జిందాల్ ఏమని అత్యాచారం 2018లోనే చేయబోయారని, వారి మీద బాంబేలో కేసు కట్టడం, అక్కడ విచారణ ఉండటం. ఆ కేసుల్లో ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త బయటపడేందుకు ఏ విధంగా బయటపడాలని చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే చేయగలరని చెప్పి ఈ కుక్కల విద్యాసాగర్ ద్వారా రాయబారం నడిపి ఇదంతా కూడా తాడేపల్లి ప్యాలెస్ కుట్ర, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా అక్కడ జరిగినటువంటివే ఇక్కడ తీసుకుని వచ్చి ఆ కేసును ఉపసంహరించుకునే ఉద్దేశం మీద ఈమె మీద ఒక తప్పుడు అభియోగం మోపి తప్పుడు కేసు పెట్టి కుక్కల విద్యాసాగర్ సంబంధించిన ప్రాపర్టీ తను సంతకాలు ఆవిడ పెట్టినదని చెప్పి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసినట్టు చేసి దాని మీద కేసు పెట్టి దాని మీద విచారణ కోసం 2020లో మన విజయవాడకు తీసుకుని వచ్చి 15 రోజుల పాటు కస్టడీలో ఉంచి ఆమె ఫోన్లో ఉన్నటువంటి ఐఫోన్ సంబంధించిన ఐక్లౌడ్లో ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ తీసివేసి ఆధారాలు చెరిపివేసి మేఘాల మీద మీరు ఇక్కడ నుంచి మీరు బాంబే వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని అన్నీ కూడా ఇబ్బందులు గురి చేస్తూ ఆవిడని జిందాల్ని కేసు నుంచి తప్పించే కుట్రలో భాగంగా ఒక ప్రజలకు బాస్గా ఉండవలసిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, ప్రజలకు న్యాయం చేసినటువంటి పోలీస్ వ్యవస్థ అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కనుసన్నల్లో ఉండి 3 సింహాలు ఉన్నటువంటి గుర్తు ఉన్నటువంటి పోలీస్ డ్రెస్ వేసుకొని అప్రజాస్వామికంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టిన పర్యవసానమే ఈరోజు ఇది. ప్రభుత్వం మారిన తర్వాత ఆవిడ కాదంబరి జత్వాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అప్పీల్ చేసి ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ కన్నీటి పర్యంతమై కంప్లైంట్ ఇచ్చి జరిగినందంతా చెప్పిపోతే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులు, విశాల్ గున్ని గారు, శాంతిరాణా టాటా గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ అయిన 3 ఐఏఎస్ అధికారులు సస్పెండ్ కావటము, ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి అప్పుడు సిఐ సత్యనారాయణ గారు, ఏసీపీ హనుమంతరావు గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది. అంటే ఒక ఐపీఎస్ క్యాడర్లో ఉండవలసిన వ్యక్తులు ఒక మహిళ కేసులో ఎంత దాష్టికం చేసి 5 సస్పెన్షన్ గురయ్యారో మనకు తెలియవస్తుంది. ఇది ఆరంభము మాత్రమే. అసలైన సిసలైన సూత్రధారులు, కుట్రదారులు, కాన్స్పిరసీ చేసినటువంటి మూల స్తంభాలు భవిష్యత్తులో వస్తాయి. కానీ ఇప్పుడైతే కేసు విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది. విచారణ చాలా స్పీడ్గా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని
ఈ విషయంలో అభినందించాలి. ఇప్పటికే ఐపీఎస్ క్యాడర్లో 3 సస్పెండ్ కావటం, ఒక సిఐతో పాటుగా ఏసీపీ సస్పెండ్ కావటం, వాళ్ళల్లో పోలీస్ అధికారులు కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టు అప్రోచ్ కావటం, మూల పాత్రధారి అయినటువంటి కుక్కల విద్యాసాగర్ గారు అరెస్ట్ కావటం, అరెస్ట్ అయిన దరిమల్ల పోలీసు విచారణలో మరో కొత్త కోణాలు వస్తాయి. ఏది వచ్చినా దీనికి అంతా కూడా తాడేపల్లె ప్యాలెస్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో జరిగి వచ్చినట్టుగా విచారణ తెలుస్తుంది. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ప్రమాదాన్ని కొట్టిపారేయలేం. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని, అధికారం ఉంది కదన్న అహంకారంతో ఏదైనా చేయగలమని విర్ర వీగిన వాళ్ళకు ఇది ఒక పెద్ద చెంపపెట్టు లాంటిది. దీని మీద ఇప్పటికే న్యాయస్థానంలో కేసులు జరుగుతూ ఉన్నాయి. విచారణ వేగవంతం అవుతుంది. భవిష్యత్తులో కొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇంకా కొంతమంది పాతదారులు సూతదారులు కూడా కటకటాలు పాలయ్యే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా ఒక విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా కూడా ఒక కుట్ర, ఒక అహంకారపూరితంగా చేసినటువంటి పరిస్థితే ఈరోజు ఇలా దాపురిచ్చింది. పోలీస్ వ్యవస్థలో మంచి పేరు తెచ్చుకొని 10 కాలాల పాటు ఉండవలసినటువంటి ఐపీఎస్ క్యాడర్ ఈరోజు సస్పెండ్ అయ్యి జైలుకు వస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగింది, జగన్మోహన్ ప్రభుత్వంలో ఎంతటి ప్రలోభాలకు గురయ్యారని చెప్పి తెలుస్తుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మనకు అనేక కేసులు చెప్పుకుంటా పోతే వీడియో ఒక 3-4 రోజులు అవుతుంది. అంత దాష్టికాలు చేస్తున్నారు. ఏదైనా ఆంధ్రప్రదేశ్లో సెన్సేషనల్ సృష్టించినటువంటి కాందాంబరి జత్వానీ కేసు భవిష్యత్తులో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని, వేగవంతం అయ్యే కొంది కూడా కొన్ని ప్యాలెస్లో ఉన్నటువంటి మూల స్తంభాలు గజ 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 వణుకుతున్నాయని చెప్పి నేనైతే తెలియజేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పేవాడు, దేశమంతా కూడా తన వైపు చూసేటట్టుగా నేను పాలన చేస్తానని చెప్పి అన్నారు. అంటే ఏదో అనుకున్నా, ఇలాంటిది జత్వానీ కేసులో కావచ్చు, అమరావతి రైతుల కేసు కావచ్చు, బాబాయ్ సొంత బాబా హత్య కేసులో కావచ్చు, పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూ కేసులో కావచ్చు, లేకపోతే నిన్న జరిగినటువంటి వరద కారకుడు విజయవాడలో మహానుభావుడు కావచ్చు, ఏదైతే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపపు పాలన ప్రపంచమంతా వీక్షిస్తున్నారంటే ఏదో చేస్తారనుకున్నా, ఏదో చూస్తామనుకున్నా, ఆహా ఏమి చూస్తున్నాం, ఇంకా భవిష్యత్తులో ఎన్నో చూడవలసి వస్తుంది, చూపిస్తారు కూడా.